This class we are going to discuss about various radicals and writing the formulas of substances using crisscross method. Crisscross method you might have learned in lower classes, but it is very important, and some of you may feel this class is very easy. Some of you may feel a bit difficult, because if you are perfect with formulas of chemical compounds, then you feel very easy. Okay. However, since this is a very basic and one of the important concepts of chemistry, we'll start this topic. Writing the formula of a compound. మనం ఒక కాంపౌండ్కి ఫార్ములా ఎలా రాస్తాము? చాలా కాంపౌండ్స్ తెలుసు. ఇప్పుడు నేను కొన్ని కాంపౌండ్స్ చెప్పాను అనుకోండి, పొటాషియం సల్ఫేట్, మెగ్నీషియం సల్ఫేట్, కాల్షియం క్లోరైడ్, జింక్ నైట్రేట్. ఇప్పుడు నేను ఇలా చెప్పగానే ఇవి ఫార్ములాస్, ఆ కాంపౌండ్కి సంబంధించిన ఫార్ములాస్ మీకు మైండ్లో ఒకేసారి ఫ్లాష్ అవ్వాలి. వాటర్ అంటే ఏం మీకు ఇమీడియట్గా మీ బ్రెయిన్లో ఏమొస్తుంది? వాటర్ అనగానే H2O, ఆక్సిజన్ అనగానే O2, నైట్రోజన్ N2. అలానే కొన్ని కెమికల్ కాంపౌండ్స్ గురించి నేను చెప్పేటప్పుడు ఇమీడియట్గా దాని ఫార్ములా మీ బ్రెయిన్లో ఫ్లాష్ అవ్వాలి. పొటాషియం సల్ఫేట్ అనగానే ఏం ఫ్లాష్ అవ్వాలి? K2SO4. అలానే మెగ్నీషియం నైట్రేట్ MgNO3 టేకెన్ ట్వైస్, కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH టేకెన్ ట్వైస్. సో ఇలా కొన్ని కాంపౌండ్స్ యొక్క నేమ్స్ మనందరికీ తెలిసి ఉండాలి. అప్పుడు లేదంటే కెమిస్ట్రీలో ఏంటంటే ఇవన్నీ బేసిక్స్. కెమిస్ట్రీ అనే కాదు, ఏ సబ్జెక్ట్లో అయినా సరే ఫండమెంటల్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనము ఈ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్లోనే ఈ ఫార్ములాస్ వీటి గురించి మాట్లాడుకుంటాము. ఆర్గానిక్ కెమిస్ట్రీ అయితే అది కంప్లీట్లీ డిఫరెంట్. దాంట్లో స్టార్టింగ్లో మనం నామెన్క్లేచర్లోనే ఆ ఆర్గానిక్ కాంపౌండ్స్ని మనం ఎలా నేమ్ చేస్తామనేది బిగినింగ్లోనే డిస్కస్ చేసుకుంటాం. సో ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్లో మెయిన్లీ కాంపౌండ్స్ని 3 టైప్స్గా క్లాసిఫై చేశారు: యాసిడ్స్, బేసెస్ అండ్ సాల్ట్స్. వీటిలో చూద్దాం. ఫస్ట్ ఈ పాజిటివ్లీ చార్జ్డ్ రాడికల్స్, అంటే పాజిటివ్ ఛార్జ్, ప్లస్ ఛార్జ్ ఉండేటువంటి రాడికల్స్, వీటినే ఎలక్ట్రోపాజిటివ్ రాడికల్స్ అంటాము, లేదా బేసిక్ రాడికల్స్ అంటాము, లేదా క్యాటయాన్స్ అంటాము. సో క్యాటయాన్ అన్నా బేసిక్ రాడికల్ గుర్తుపెట్టుకోండి. క్యాటయాన్స్ అన్నా బేసిక్ రాడికల్స్ అన్నా ఎలక్ట్రోపాజిటివ్ రాడికల్స్ అన్నా పాజిటివ్లీ చార్జ్డ్ రాడికల్స్ అన్నా ఒకటే. నెక్స్ట్ దీనికి ఆపోజిట్ నెగిటివ్లీ చార్జ్డ్ రాడికల్స్, ఎలక్ట్రోనెగటివ్ రాడికల్స్, అసిడిక్ రాడికల్స్ ఆర్ యానయాన్. మీరు ఒకవైపు ఇది మీకు అర్థమై ఉంటే సెకండ్ సైడ్ ఈజీగా యూ కెన్ అండర్స్టాండ్. అండ్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనం సోడియం క్లోరైడ్ తీసుకున్నట్టయితే సోడియం క్లోరైడ్లో NaCl, Na+Cl-. ఇప్పుడు దీంట్లో మీరు చెప్పగలరా? NaClలో మీ అందరికీ తెలిసిన విషయం ఏంటంటే Na+ను క్యాటయాన్ అంటాము, Cl-ని యానయాన్ అంటాము. దట్స్ ఓకే. ఇప్పుడు మీరు కొత్తగా ఏం నేర్చుకున్నారు? పాజిటివ్లీ చార్జ్డ్ రాడికల్స్ను బేసిక్ రాడికల్ అని కూడా అంటాము. అలానే నెగిటివ్లీ చార్జ్డ్ రాడికల్ను అసిడిక్ రాడికల్ అని కూడా అంటాము. అంటే మనకు తెలిసిన విషయం క్యాటయాన్, యానయాన్. Now cations are also called as basic radicals or electropositive radicals or positively charged radicals. Similarly, anions are also called acidic radicals, electronegative radicals or negatively charged radicals. This is the important point. The most of the cases basic radical and acidic radical అనే terminology మీకు తెలిసి ఉండాలి. The total positive charge on the basic radical is equal to the total negative charge on the acidic radical. For example, బేరియం సల్ఫేట్ తీసుకున్నాం అనుకున్నా. బేరియం సల్ఫేట్ అనేది ఒక సాల్ట్. ఈ సాల్ట్లో బేరియం పైన ఉండేటువంటి పాజిటివ్ ఛార్జ్ +2, సల్ఫేట్ SO4 మీద ఉండేటువంటి నెగిటివ్ ఛార్జ్ -2. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఒక బేసిక్ రాడికల్ మీద ఉండే పాజిటివ్ ఛార్జ్, అసిడిక్ రాడికల్ మీద ఉండే నెగిటివ్ ఛార్జ్, ఇవి రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. అప్పుడే అది ఒక న్యూట్రల్ మాలిక్యూల్ అవుతుంది. ఇప్పుడు BaSO4 రాసినప్పుడు BaSO4 పైన ప్లస్ కానీ మైనస్ కానీ ఏం రాయలేదు మనం, అంటే అది న్యూట్రల్ అని అర్థం. న్యూట్రల్ అంటే దాంట్లో పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఓకే. నెక్స్ట్, ఇన్ రైటింగ్ అ ఫార్ములా the positive and the negative radicals must be taken in the inverse ratio of their valencies, crisscross. అది నేను చెప్తాను.
ఒక ఫార్ములా రాసేటప్పుడు మనం ఫాలో అవ్వాల్సినటువంటి స్టెప్స్ ఏంటి? ఫస్ట్ స్టెప్, రైట్ ద సింబల్స్ ఆఫ్ రాడికల్స్. మనం ఇప్పుడు పొటాషియం నైట్రేట్ అన్నాను అనుకోండి, ఫస్ట్ పొటాషియం రాయాలి, తర్వాత నైట్రేట్, ఈ రెండు సింబల్స్ రాసుకోవాలి. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బేసిక్ రాడికల్ రాయాలి, రైట్ హ్యాండ్ సైడ్ ఆర్హెచ్ఎస్ యాసిడిక్ రాడికల్ రాయాలి. అంటే బేసిక్ రాడికల్ అంటే ఏంటి? పాజిటివ్ అయాన్ కదా, పాజిటివ్ అయాన్ను ఫస్ట్ రాయాలి లెఫ్ట్ సైడ్, నెగిటివ్ అయాన్ని రైట్ సైడ్ రాయాలి, నెక్స్ట్ రాయాలి. నెక్స్ట్ స్టెప్, ఎన్క్లోజ్ కాంపౌండ్ రాడికల్ ఇన్ బ్రాకెట్స్. సో అంటే కాంపౌండ్ రాడికల్స్ అంటే ఏంటంటే ఒక యాటమ్ కాకుండా 2-3 యాటమ్స్, డిఫరెంట్ యాటమ్స్ కలిసి ఒక కాంపౌండ్ లాగా ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సల్ఫేట్ అనుకోండి, SO4 ఉంటుంది, ఆ SO4 ఇదంతా కలిపి సల్ఫేట్ అంటాము. సల్ఫేట్లో ఒక S 4 ఆక్సిజన్లు, 1 సల్ఫర్ 4 ఆక్సిజన్స్ ఉంటాయి. సో ఇలాంటి వాటిని కాంపౌండ్ రాడికల్స్ అంటాము. అలా కాకుండా సింగిల్గా ఉండే వాటిని మనం బ్రాకెట్లో రాయాల్సిన పని లేదు. మీకు అర్థమైపోతుంది, మనం చాలా ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేస్తాము. కాంపౌండ్ రాడికల్స్ అంటాం వాటిని. స్టెప్ 3లో ఏం చేయాలి? వాటిపైన వాటి వ్యాలెన్సీస్ రాయాలి. రైట్ ద వ్యాలెన్సీ ఆఫ్ ఈచ్ రాడికల్ ఆన్ ద రైట్ హ్యాండ్ సైడ్, ఆన్ ద టాప్ రైట్ హ్యాండ్ సైడ్. వాటి యొక్క టాప్ రైట్ హ్యాండ్ సైడ్లో వాటి యొక్క రాడికల్స్ యొక్క వ్యాలెన్సీస్ రాస్తాము. నెక్స్ట్, రెడ్యూస్ ద వ్యాలెన్సీ న్యూమరికల్స్ టు సింపుల్ రేషియో. ఈ ఫోర్త్ స్టెప్ అనేది అంతగా యూజ్ అవ్వదు, అవసరం వచ్చినప్పుడు నేను మీకు చెప్తాను అది ఏంటి అనేది. వ్యాలెన్సీస్ రాసిన తర్వాత ఆ వ్యాలెన్సీస్ని మనము సింపుల్ రేషియోకి మార్చుకోవాలి. అదెంతో చెప్తాను. లాస్ట్ స్టెప్, క్రిస్ క్రాస్ ద వ్యాలెన్సీస్ని క్రిస్ క్రాస్ చేయాలి. చెప్పుకోవడానికి 5 స్టెప్స్ ఉన్నాయి, కానీ మనం ప్రాక్టీస్లోకి వచ్చేటప్పుడు చాలా ఈజీ అనమాట. మనము ఇవన్నీ స్టెప్స్ అన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ దీని యొక్క మొత్తం మీనింగ్ ఏంటంటే ఓవరాల్గా ఫస్ట్ సింబల్స్ రాసుకోవాలి. సింబల్స్ రాసుకున్న తర్వాత వాటిపైన వ్యాలెన్సీస్ మెన్షన్ చేయాలి. ఆ వ్యాలెన్సీస్ని క్రిస్ క్రాస్ చేయాలి. అంతే, 3 స్టెప్సే, 1, 3, 5. ఈ 3 స్టెప్స్ గుర్తుపెట్టుకుంటే చాలు మీరు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫర్ రైటింగ్ కాల్షియం నైట్రేట్. ఇప్పుడు కాల్షియం నైట్రేట్ ఫార్ములా ఎలా రాయాలనో చూద్దాము. ఇవన్నీ మీకు తెలుసు, కాల్షియం నైట్రేట్ ఫార్ములా మీకు తెలిసే ఉంటుంది చాలామందికి. ఒకవేళ తెలియకపోతే ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం సింబల్స్ రాయాలి కదా. కాల్షియం సింబల్ Ca, నైట్రేట్ సింబల్ NO3. ఇప్పుడు నైట్రేట్ అనేది ఒక కాంపౌండ్ స్పీసీస్ అనమాట. అంటే ఒక నైట్రోజన్ 3 ఆక్సిజన్స్ ఉన్నాయి. ఇలాంటి వాటిని మనం బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఓకేనా? ఎన్క్లోజ్ ద రాడికల్ ఇన్ బ్రాకెట్. సో కాల్షియం నైట్రేట్ని NO3ని బ్రాకెట్లో, కాల్షియంని బ్రాకెట్లో పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాల్షియం అనేది ఒక సింగిల్ యాటమ్ మాత్రమే. నెక్స్ట్ స్టెప్ 3లో ఏం చేస్తాం మనము? వ్యాలెన్సీస్ మెన్షన్ చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీలలో చాలామందికి వ్యాలెన్సీస్ తెలిసి ఉండకపోవచ్చు, వ్యాలెన్సీస్ తెలుసుకోవాలి. సో నేను కంటిన్యూషన్లో ఈరోజు రేపు మనం డిస్కస్ చేసుకునే టాపిక్స్లో వ్యాలెన్సీస్ గురించి కూడా నేను చెప్తాను మీకు. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. కాల్షియం 2 అండ్ నైట్రేట్ NO3కి 1. ఈ క్లాస్లోనే మనకు తర్వాత స్లైడ్స్లో ఒక టేబుల్ వస్తుంది, 1 or 2 టేబుల్స్ వస్తాయి. ఆ టేబుల్స్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత ప్రాక్టీస్ చేయండి వ్యాలెన్సీస్. స్టెప్ 4లో ఏం చేయాలి? రెడ్యూస్ ద వ్యాలెన్సీ టు సింపుల్ రేషియో. ఇది పెద్దగా అవసరం రాదు, అది నాట్ అప్లికబుల్ అని ఇచ్చాం కదా ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే అది నేను చెప్తాను చూడండి. ఇక్కడ కాల్షియం 2 ఉంది కదా వ్యాలెన్సీ, నైట్రేట్ వ్యాలెన్సీ ఎంత? 1 కదా. ఈ రెండింటికి మనము సింపుల్ రేషియోలో రాయలేము. ఒకవేళ నైట్రేట్కి ఇక్కడ 4 ఉందనుకోమ్మా, నైట్రేట్ వ్యాలెన్సీ 4 ఉందనుకోండి, ఉండదు, జస్ట్ మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇక్కడ కానీ 4 ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 2, ఇక్కడ 4 కాబట్టి దీన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు. 2 1s are 2, 2 2s are 4. అప్పుడు ఇక్కడ దీనిపైన 1 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. అలా క్యాన్సిల్ అయ్యేటువంటి అవకాశం ఉన్నప్పుడు, అంటే ఏదో ఒక ఫ్యాక్టర్ రెండో దానికి మల్టిపుల్ కానీ అయితే, ఇప్పుడు ఇక్కడ 2 and 4 అనేది 4 is a multiple of 2 కదా, 2 2s are 4 కదా, అలా కానీ వస్తే అప్పుడు మాత్రమే మనం సింపుల్ రేషియో రాస్తామన్నమాట. లేకపోతే అది ఆల్రెడీ సింపుల్ రేషియోలోనే ఉంటుంది. ఓకే, లాస్ట్ వన్ చూడండి, క్రిస్ క్రాస్ చేయడం. క్రిస్ క్రాస్ ఇది మెయిన్ స్టెప్. ఏంటి క్రిస్ క్రాస్ అంటే, కాల్షియం పైన 2 ఉంది కదమ్మా ఛార్జ్, నైట్రేట్కి 1 కదా. ఇప్పుడు కాల్షియంకి ఉండేటువంటి వ్యాలెన్సీ 2ని నైట్రేట్కి ఇవ్వాలి, నైట్రేట్కి ఉండే 1ని కాల్షియంకి ఇవ్వాలి. అప్పుడు ఈ రెండు వ్యాలెన్సీస్ చేంజ్ అవుతాయి అన్నమాట. అప్పుడు 1 కాల్షియంకి ఇస్తే, ఓకే,
కాల్షియం 1 అవుతుంది, నైట్రేట్ 2 2 1. అప్పుడు ఫార్ములా ఏమవుతుంది? CaNO3 టేకెన్ ట్వైస్. ఈ టేకెన్ ట్వైస్ 2 ఎక్కడ వచ్చింది? కాల్షియంకి సంబంధించిన వ్యాలెన్సీ. ఇది మీకు తెలియకపోతే స్టార్టింగ్లో ఏదో పెద్ద ప్రాసెస్ లాగా అనిపిస్తుంది. ఇక్కడ అసలు ఏం లేదు, చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ కొద్దిగా ఫాస్ట్గా చెప్తాను. కాల్షియం ఫార్ములా తెలుసు, నైట్రేట్ ఫార్ములా తెలుసు, అండ్ వాటి వ్యాలెన్సీస్ తెలుసు. కాల్షియం 2 నైట్రేట్ 1 అనుకోండి, అప్పుడు ఏం చేయాలి? 2ని నైట్రేట్కి ఇవ్వాలి. 1 గురించి మర్చిపోండి. 1 ఉందనుకోండి, దాన్ని మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? మా మ్యూట్లో పెట్టండి అమ్మా, మాట్లాడుతున్నారు. ఓకే, కాల్షియం నైట్రేట్ CaNO3 టేకెన్ ట్వైస్. ఎగ్జాంపుల్, రైటింగ్ ద ఫార్ములా బేరియం. సెకండ్ ఎగ్జాంపుల్ బేరియం నైట్రేట్. కొద్దిగా ఫాస్ట్గా తీసుకెళ్తాను. బేరియం నైట్రేట్ BaNO3. ఇప్పుడు బేరియం ఫార్ములా రాసిన తర్వాత బేరియం వ్యాలెన్సీ 2, నైట్రేట్ వ్యాలెన్సీ 1. ఇప్పుడే చూసాం కదా. ఇప్పుడు 1 ఉందనుకోండి, దాన్ని కన్సిడర్ చేయొద్దు. బేరియం 2 కదా, ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఈ 2ని నైట్రేట్కి ఇస్తాం అంతే. అప్పుడు దీని ఫార్ములా ఏమవుతుంది? BaNO3 టేకెన్ ట్వైస్. కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాను. ఇప్పుడు బేరియంకి సంబంధించిన 2ని నైట్రేట్కి ఇస్తాము, నైట్రేట్కి సంబంధించిన 1ని బేరియంకి ఇస్తాను. ఇక్కడ పైన +2నా, అది మైనసా, ప్లస్సా, మైనసా, ఇవేం మీరు కన్సిడర్ చేసుకోవద్దు. అది దాంతో మనకు పని లేదు. అది 1నా, 2నా, 3నా, జస్ట్ మ్యాగ్నిట్యూడ్ చాలు, చార్జ్తో మనకు పని లేదు. ఫార్ములా బేరియం నైట్రేట్ BaNO3 టేకెన్ ట్వైస్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, రైటింగ్ ద ఫార్ములా ఆఫ్ కాల్షియం ఫాస్ఫేట్. కాల్షియం ఫాస్ఫేట్ ఫార్ములా PO4. ఎన్క్లోజ్ ద కాంపౌండ్ రాడికల్స్. ఓకే, కాల్షియం వ్యాలెన్స్ ఎంతమ్మా? 2 కదా. ఫాస్ఫేట్కి 3. కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, క్రిస్ క్రాస్ చేసామనుకోండి, ఏమవుతుంది? 2 ఏమో ఫాస్ఫేట్కి ఇస్తాము, 3 ఏమో కాల్షియంకి ఇస్తాము. అప్పుడు Ca ఫాస్ఫేట్కి వస్తుంది. అండ్ అదే ప్లస్ మైనస్ గురించి మర్చిపోండి. 2 ఫాస్ఫేట్కి వస్తుంది, 3 కాల్షియంకి వస్తుంది. Ca3PO4 టేకెన్ ట్వైస్. Ca3PO4. PO4 అనేది ఒక కాంపౌండ్ కాబట్టి, కాంప్లెక్స్ కాంపౌండ్ కాబట్టి, దాని మొత్తాన్ని బ్రాకెట్లో పెట్టాలి. అంటే మోర్ దాన్ 1 ఆటమ్స్ ఉండేది. సోడియం సల్ఫేట్. సోడియం వ్యాలెన్సీ 1, సల్ఫేట్ వ్యాలెన్సీ 2. ఇప్పుడు ఇదంతా ప్రాసెస్ అంతా లేకుండా మీరే చెప్పేసేయండి. సోడియం 1, సల్ఫేట్ ఏమో 2, SO4కి 2. 1 ఉన్నప్పుడు మనం కన్సిడర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే ఇది అవసరం లేదు, అంటే ఇవన్నీ యాక్చువల్గా సల్ఫేట్కి ఇస్తాము, ఇది అవసరం లేదు అనుకోండి. అంటే SO4, ఇది ఇక్కడ దీనికి ఉండేటువంటి 2ని మాత్రం సోడియంకి ఇస్తాము. అప్పుడు Na2 అవుతుంది, SO4 1 అవుతుంది. ఓకే, లెట్స్ సీ. సోడియం 1, సల్ఫేట్ 2, Na1 2, Na2 SO4 అంతే. రైటింగ్ ద ఫార్ములా ఆఫ్ అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియం కార్బైడ్. అల్యూమినియం కార్బన్. సో ఈ రెండు చూడడానికి సింగిల్గా ఉన్నాయి. ఇది కొద్దిగా డిఫికల్ట్గా ఫీల్ అవుతారు కొంతమంది. అల్యూమినియం వ్యాలెన్సీ 3 అమ్మ, కార్బన్ వ్యాలెన్సీ 4. ఫిక్స్డ్, అవి గుర్తుపెట్టుకోండి. అల్యూమినియం వ్యాలెన్సీ 3, కార్బన్ వ్యాలెన్సీ 4. ఈ రెండింటిని క్రిస్ క్రాస్ చేసామనుకోండి, 3 ఏమో కార్బన్కి వస్తుంది, 4 అల్యూమినియంకి వెళ్తుంది. అప్పుడు Al4C3. Al4C3, దీన్ని అల్యూమినియం కార్బైడ్ అంటాం. రైట్, ఇక్కడ స్క్రీన్ మీద ఈ నేమ్స్ అని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. వీటి మొత్తాన్ని అన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీరు తర్వాత ప్రాక్టీస్ చేసి నాకు పంపించండి. ఇవన్నీ నేను ఇప్పుడు చెప్పట్లేదు, మనం రిటర్న్ వచ్చేసాము. 1 సెకండ్. మా ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి.
వీటిలో ఏమన్నా మీకు రాకపోతే నాకు తర్వాత అడగండి గ్రూప్లో. రైట్. నెక్స్ట్ కామన్ ఎలక్ట్రోపాజిటివ్ రాడికల్స్. ఇక్కడ ఒక టేబుల్ ఉంది. ఈ టేబుల్ మొత్తాన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇవి ఇంపార్టెంట్. ఈ మొత్తం క్లాస్లో ఈ టేబుల్, తర్వాత నెక్స్ట్ టేబుల్, వచ్చే టేబుల్స్ ఇంపార్టెంట్. ఇవి స్క్రీన్ షాట్ తీసుకోండి. అన్నీ రాసుకోవాలంటే మీకు టైం తీసుకుంటుంది. ఇక్కడ ఇవి ఏంటంటే వ్యాలెన్సీ 1, మోనోవాలెంట్ అంటే వ్యాలెన్సీ 1 ఉండేవి, డైవాలెంట్ అంటే వ్యాలెన్సీ 2 ఉండేవి, ట్రైవాలెంట్ అంటే వ్యాలెన్సీ 3, టెట్రావాలెంట్ అంటే వ్యాలెన్సీ 4. సో మోనోవాలెంట్ హైడ్రోజన్, సోడియం, పొటాషియం, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, అమోనియం, గోల్డ్, ఏయు. సో వీటిలో మెయిన్ ఇంపార్టెంట్వి హైడ్రోజన్, సోడియం, పొటాషియం, సిల్వర్, అమోనియం. వీటి వరకు గుర్తుపెట్టుకోండి. నేను చదివాను కదా, వాటి వరకు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ గోల్డ్ కూడా ఓకే. డైవాలెంట్ కాపర్, బేరియం, కాల్షియం, మెర్క్యూరీ, ఐరన్, ఫెర్రస్ అంటాము, మెగ్నీషియం, జింక్. ట్రైవాలెంట్ అల్యూమినియం, ఫెర్రిక్. ఐరన్ మీకు ఇప్పుడు కాపర్ చూసినట్టయితే కాపర్ మీకు మోనోవాలెంట్లో కూడా ఉంటుంది, క్యూప్రస్ అంటాము. కాపర్ పైన వ్యాలెన్సీ అదే చార్జ్ +1 ఉందనుకోండి, క్యూప్రస్ అంటాము. చార్జ్ +2 అయితే క్యూప్రిక్ అంటాము. ఆక్సిడేషన్ నంబర్ +1 తక్కువగా ఉంటే క్యూప్రస్, అస్ అని వస్తుంది చివరిలో. హయ్యర్ ఆక్సిడేషన్ స్టేట్ ఉంటే ఇక్ అని వస్తుంది, క్యూప్రిక్. ఇక్కడ ఐరన్ చూడండి, ఫెర్రస్, అస్. అస్ అంటే లోయర్ ఆక్సిడేషన్ స్టేట్. ఫెర్రిక్ +3, ఫెర్రస్, ఫెర్రిక్. ఫెర్రస్ అంటే +2, ఫెర్రిక్ అంటే +3. క్యూప్రస్, క్యూప్రిక్, అలా కొన్ని ఉంటాయి, ఎక్కువ ఏం లేవు. ఈ రెండు గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ అల్యూమినియం +3, ఫెర్రిక్, క్రోమియం, యాంటిమోనస్. ఈ ఫస్ట్ 3 ఇంపార్టెంట్, మెయిన్లీ ఫస్ట్ 2. అండ్ టెట్రావాలెంట్ స్టానిక్, ప్లంబిక్. ప్లంబిక్ అంటే ప్లంబం, లెడ్, ఆర్సెనిక్, As+5. As+5 ఇచ్చాడా, +4. ఓకే. నెక్స్ట్ టేబుల్ ఇది కూడా మీరు, ఇవన్నీ కూడా నెగిటివ్ రాడికల్స్. ఇందాక చూసింది పాజిటివ్ రాడికల్స్, ఇవి నెగిటివ్ రాడికల్స్. మోనోవాలెంట్, 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 అన్ని మోనోవాలెంటే. చాలా పెద్ద టేబుల్ ఇది. అంటే మోనోవాలెంట్కి సంబంధించిన ఎక్కువ రాడికల్స్ ఉన్నాయి. ఇక్కడ డైవాలెంట్, ట్రైవాలెంట్, టెట్రావాలెంట్. ఫస్ట్ ఈ టేబుల్లో వచ్చినవన్నీ కూడా నెగిటివ్ రాడికల్స్, అన్ని మోనోవాలెంట్. ఫ్లోరైడ్, క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్, హైడ్రైడ్, సైనైడ్, ఎసిటేట్, థయోసైనైడ్ అంటాం దీన్ని. అండ్ నైట్రైట్, నైట్రేట్. నైట్రైట్కి నైట్రేట్కి డిఫరెన్స్ చూడండి. నైట్రైట్ అంటే NO2-, నైట్రేట్ NO3, NO2, బైసల్ఫైడ్. ఓకే, ఇవన్నీ బైకార్బోనేట్. వీటిలో ఇంపార్టెంట్వి నేను చెప్తాను చూడండి ఫాస్ట్గా. ఫ్లోరైడ్, క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్, హైడ్రైడ్, సైనైడ్, ఎసిటేట్. ఓకే, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఇది కూడా అప్పుడప్పుడు మనకు యూస్ఫుల్ అవుతుంది. తర్వాత నైట్రైట్, నైట్రేట్. నైట్రేట్ చాలా ఎక్కువగా మనం యూజ్ చేస్తాము మన డిస్కషన్లో, కెమిస్ట్రీలో. బైసల్ఫేట్, ఇది HSO4-, బైకార్బోనేట్ HCO3-, ఇవి రెండు. క్లోరేట్, హైపోక్లోరేట్ రేర్గా యూజ్ చేస్తాము. అండ్ వీటిల్లో మనం ఎక్కువగా ఫాస్ఫేట్ ఇక్కడ లేదు, మెటాఫాస్ఫేట్ ఇచ్చినాడు, PO3. PO4 అయితే మనం ఎక్కువగా యూజ్ చేస్తాము. పర్మాంగనేట్ కూడా చాలా ఎక్కువ యూజ్ చేస్తాం, MnO4-. ఇవన్నీ మీకు ప్రాక్టీస్ ద్వారా వస్తాయమ్మా. ఇప్పుడు చూడండి, మీకు తెలియని విషయాలు చాలా చాలా మనం డిస్కస్ చేసుకుంటున్నాం. యాక్చువల్గా ఈ టేబుల్ మొత్తం నేను 1 by 1 ఫాస్ట్గా అంటే డీటెయిల్గా చెప్పాలంటే లేట్ అవుతుంది. అందుకనే మీరు స్క్రీన్ షాట్ తీసుకొని రాసుకోండి, ఇవన్నీ నోట్స్లో రాసుకొని నేను ఇంపార్టెంట్ అని చెప్పినవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ కార్బోనేట్ ఇవి చూడండి, ఇవి గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా, చాలా ఎక్కువగా మనం డిస్కస్ చేసుకుంటాం. CO3-2. కార్బోనేట్ అంటే ఇమ్మీడియట్లీ మీ బ్రెయిన్లో CO3-2 అనేది ఫ్లాష్ అవ్వాలి. సల్ఫేట్, ఇది SO4-2. కార్బోనేట్, సల్ఫేట్, నేను చెప్పేవి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఆ తర్వాత డైక్రోమేట్, Cr2O7-2. Cr2O7-2 డైక్రోమేట్. తర్వాత ఆక్సలేట్, C2O4-2. మీరు ముందు రాసుకోండి, గుర్తుపెట్టుకోండి. వీటి ఇంపార్టెన్స్ మీకు ఇవన్నీ కూడా సెకండ్ ఇయర్లో కూడా చాలా యూజ్ అవుతాయి మీకు, ఇంటర్ సెకండ్ ఇయర్లో. ఫాస్ఫేట్, PO4-3, ఇది ఇంపార్టెంట్. నైట్రైడ్, ఫాస్ఫైడ్ అంతా ఏం లేదు కానీ నైట్రైడ్ N3N-3. ఫెర్రీసైనైడ్, Fe. ఓకే, ఇది అంతగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు, అది సందర్భం వచ్చినప్పుడు మనం చెప్పుకుందాము.
ఫెర్రిసైనైడ్, ఫెర్రోసైనైడ్ ఇవి రెండు ఉన్నాయి ఇక్కడ. ఇది ట్రైవాలెంట్, ఇది టెట్రావాలెంట్. దట్స్ ఆల్. ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఏవి: కార్బోనేట్, సల్ఫేట్, డైక్రోమేట్, ఆక్సలేట్, ఫాస్ఫేట్. ఓకే, చాలు. నైట్రైడ్ కూడా ఓకే, గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి. ఇవి మెయిన్లీ నేర్చుకోండి, సరిపోతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాడు. రైటింగ్ ద నేమ్స్ ఆఫ్ ద కాంపౌండ్స్: పొటాషియం క్లోరైడ్, బేరియం ఆక్సైడ్, పొటాషియం క్లోరైడ్ KCl, బేరియం ఆక్సైడ్ BaO, అండ్ సోడియం ఆర్సినేట్, నికెల్ ఆక్సైడ్. ఆల్రెడీ వీటి యొక్క ఫార్ములాస్ ఇచ్చేసి ఉన్నాడు ఇక్కడ. కరెక్టే, ఇవన్నీ మనం ఏం ప్రాక్టీస్ చేయడం లేదు, జస్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చున్నాడు అనమాట, అంతే. నెక్స్ట్ వన్, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అమ్మా, అంటే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్. కొద్దిగా ఫాస్ట్గా వెళ్దాము. ద anion ఇన్ NH4 టేకెన్ ట్వైస్ CO3. దీంట్లో anion ఏది? anion ఏది? క్యాటయాన్ ఏది, anion ఏది? క్యాటయాన్ అంటే పాజిటివ్ కదా, ఇది అమ్మోనియం NH4 ప్లస్ క్యాటయాన్. ఇది క్యాటయాన్ అయితే ఇదేంటి? CO3. CO3 -2నా, CO3 -1నా? ఈ రెండిట్లో ఏది? 2 మైనస్. వెరీ గుడ్. కార్బోనేట్ గుర్తుపెట్టుకోండి, కార్బోనేట్ -2, ఇది డైవాలెంట్. నెక్స్ట్, ఫార్ములా ఫెర్రిక్ క్లోరైడ్, FeCl2, FeCl3, FeCl, Fe2Cl3. ఇది చాలామంది స్టూడెంట్స్ FeCl2 అంటే ఏంటి, FeCl3 అంటే ఏంటి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇవి రెండు లేవు, ఇవి రెండే. ఫస్ట్ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. నేను ఇందాక చెప్పాను కదా మీకు, ఐరన్ ఆక్సిడేషన్ స్టేట్ +2 కానీ ఉంటే దాన్ని ఫెర్రస్ అంటాము, +3 అయితే ఫెర్రిక్ అంటాము. అది +2నా +3నా ఎలా తెలుస్తుంది అని అంటే, ఇక్కడ చూడండి ఎన్ని క్లోరిన్స్ ఉన్నాయి. 2 క్లోరిన్స్ ఉంటే ఫెర్రస్, అంటే Fe+2 అనమాట. 3 క్లోరిన్స్ ఉంటే Fe+3. దీన్ని ఫెర్రస్ క్లోరైడ్ అంటాం, దీన్ని ఫెర్రిక్ క్లోరైడ్ అంటాము. మనల్ని అడిగింది ఫెర్రిక్ క్లోరైడ్ కదా, FeCl3. సో ఇక్కడ మీరు ఫెర్రస్ క్లోరైడ్ అంటే ఏంటి కూడా తెలుసుకుని ఉండాలి. ఫెర్రస్ క్లోరైడ్ అంటే FeCl2. వెరీ బేసిక్స్ అనమాట ఇవి, చాలా చాలా బేసిక్స్. అంటే బట్ యూ షుడ్ బి వెరీ మచ్ అవేర్ ఆఫ్ దిస్, బికాజ్ యూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. మామూలుగా ఐపీకి అయితే ఇంత అవసరం లేదు, ఇవన్నీ మీకు ఐపీలో చెప్పుంటారు కదా. ఈవెన్ నేనైనా సరే ఐపీ చెప్పేటప్పుడు క్లాస్లో చెప్పను, కాంపిటేటివ్ ఎగ్జామ్కి రిలేటెడ్గా టాపిక్ చెప్పేటప్పుడే చెప్తాను. ఎందుకంటే ఇవన్నీ ఐపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అంత ఇంపార్టెంట్ ఏం కాదు, చెప్పినా సరే స్టూడెంట్స్ వాటి మీద అంత ఫోకస్ చేయరు. సో ఫార్ములా ఆఫ్ మెగ్నీషియం నైట్రేట్ ఫార్ములా ఏంటి? ఇక్కడ మీకు మెగ్నీషియం వ్యాలెన్సీ ఎంత, నైట్రేట్ వ్యాలెన్సీ ఎంత తెలిస్తే ఆన్సర్ చెప్పవచ్చు. ఇప్పుడు తెలియనటువంటి స్టూడెంట్స్ని అడిగామనుకోండి, అన్నీ చూడడానికి మెగ్నీషియం నైట్రేట్, ఏది దీంట్లో మెగ్నీషియం నైట్రేట్, కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు మనం టాపిక్ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి మనకు ఐడియా ఉంటుంది. మెగ్నీషియం వ్యాలెన్సీ 2, నైట్రేట్ వ్యాలెన్సీ 1. మెగ్నీషియం వ్యాలెన్సీ 2, నైట్రేట్ వ్యాలెన్సీ 1. అప్పుడు దీని ఫార్ములా ఏంటి? మెగ్నీషియంకి 2, నైట్రేట్కి 1. MgNO3 twice. NO3 taken twice. నెక్స్ట్, ఫార్ములా ఆఫ్ అల్యూమినియం కార్బైడ్. జస్ట్ మనం ఇందాక ప్రాక్టీస్ చేసాము. అల్యూమినియం కార్బైడ్ Al4C3, జస్ట్ ఇందాకే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్, వాట్ ఈస్ ద చార్జ్ ఆన్ ఆక్సిజన్ ఆటమ్ ఇన్ పెరాక్సైడ్? సో ఇది మనం డిస్కస్ చేసుకోలేదు, బట్ మీరు ఫస్ట్ ఇయర్ కానీ కంప్లీట్ చేస్తుంటే మీకు స్టాయికియోమెట్రీ అనే చాప్టర్లో పెరాక్సైడ్స్లో ఆక్సిజన్ మీద ఉండే ఛార్జ్, జనరల్గా ఆక్సిజన్ పైన ఉండే ఛార్జ్ -2, జనరల్గా కామన్గా కాంపౌండ్స్లో ఉండేది -2, కానీ పెరాక్సైడ్స్లో మాత్రము -1 ఉంటుంది. ఓకే, ఇది మనం మళ్ళీ తర్వాత చెప్పుకుందాం మనం రెగ్యులర్ కోర్సెస్లో, ఇక్కడ అవసరం లేదులేండి, దాని గురించి వరీ అవ్వద్దు. నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెజెంట్ ఇన్ నైట్రైడ్ అయాన్లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని. నైట్రైడ్ అయాన్ అంటే ఏంటి? N-3. ఇది మనం ప్రీవియస్ వీడియోస్లో ఒకసారి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. సరే, మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. నైట్రైడ్ అయాన్ N-3, దీంట్లో ఉండే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని అనేది క్వశ్చన్.
N-3. నైట్రోజన్ అటామిక్ నంబర్ 7 కదా. 7 అన్నప్పుడు 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇక్కడ పైన -3 ఉంది. -3 ఉంది. -3 అంటే ఏంటి? 3 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేసింది అది. అంటే టోటల్ 7 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఎందుకంటే అటామిక్ నంబర్ 7 కాబట్టి 7 ఎలక్ట్రాన్స్ ఆల్రెడీ ఉన్నాయి. -3 అంటే 3 ఎలక్ట్రాన్స్ మళ్ళీ గెయిన్ చేసింది. 7 + 3 10 ఎలక్ట్రాన్స్. 10 ఎలా దట్స్ ఆల్. ఎలక్ట్రాన్స్ అన్నప్పుడు దానిపైన ఉండే ఛార్జ్ని కూడా కన్సిడర్ చేసుకోవాలి మనం. రైట్, 10 ఎలక్ట్రాన్స్. అదే మనము యానాన్ కానీ క్యాటయాన్ కానీ అయిందనుకోండి, ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయాల్సి వస్తుంది. ఫార్ములా ఆఫ్ పొటాషియం డైక్రోమేట్. పొటాషియం డైక్రోమేట్ ఫార్ములా K2Cr2O7. రైట్. తర్వాత K2CrO4, దాన్ని పొటాషియం క్రోమేట్ అంటాము. ఇది పొటాషియం డైక్రోమేట్. 2 క్రోమియమ్స్ ఉన్నాయి చూడండి, పొటాషియం డైక్రోమేట్ అంటాం దీన్ని. ఒక క్రోమియం కానీ ఉండి 4 ఆక్సిజన్స్ ఉంటే పొటాషియం క్రోమేట్ అంటాం దీన్ని. ఇది పొటాషియం పర్మాంగనేట్, KMnO4. ఓకే. సో ఇది మనము జస్ట్ ఫార్ములాస్ని ఎలా రాయాలి ఏంటి అనేది కాన్సెప్ట్. ఇక్కడ మనం జస్ట్ బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం. యాక్చువల్గా మధ్యలో మీకు 2 టేబుల్స్ నేను స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పాను కదా. ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వాటికి ఉండేటువంటి వ్యాలెన్సీ, దేనికి ఎంత వ్యాలెన్సీ ఉంటుంది అనేది మీరు నేర్చుకుంటే ఏ ఫార్ములా అయినా సరే ఈజీగా రాయొచ్చు మీరు. కెమిస్ట్రీలో ఏ ఫార్ములా సరే, ఇనార్గానిక్ కెమిస్ట్రీ మీకు చాలా ఈజీ అవుతుంది.